శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతోంది కాబట్టి శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలేమిటి, ప్రత్యేకత ఏమిటి, దీని వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: జీవితంలో భిన్నమైన మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటే పాత అలవాట్లతో సర్దుకుపోవటం వెంటనే ఆపేయాలి. ఎప్పుడైతే మీ ప్రమాణాలు ఉన్నతంగా మారుతాయో అప్పుడే మీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. విజయం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక నేటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈ రోజు తిథి శ్రావణ శుద్ధ పాడ్యమి, రాత్రి 9:55 వరకు. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 7:48 వరకు. తదుపరి మఖా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక నేటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మిథునంలో కుజ సంచారము, కర్కాటకంలో గురువు, రవి, బుధ సంచారము, సింహంలో కేతువు, శుక్రుడు నీచంలో కన్యా రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. పనులన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే పనులలో మీరు జాగ్రత్త వహించాలి. అనాలోచితంగా చేసే పనుల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తుల విషయంలో ప్రతికూలత అనేది ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈ రోజు గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది, కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు మీరు ఆర్థికంగా పురోగతి కోసం ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన యువత విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీరు అనుకుంటున్న స్థానాలను పొందడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి. ఇక వ్యాపార పరంగా లేక ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. రిలేషన్షిప్స్లో ఉన్న వారికి కోపావేశాలు తక్కువగా ఉండాలి, లేకపోతే ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది, కానీ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. కుటుంబ వృద్ధి కనపడుతోంది. స్థిరాస్తులపైన ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. మీ సంతానానికి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి సమాధానం లభించే రోజుగా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశికి చెందిన యువతకి పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగుతోంది. వ్యాపారం పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. రిలేషన్షిప్స్లో ఉన్న వారికి ఇబ్బందులు ఉండటం, లేకపోతే ఏదో ఒక విషయానికి సంబంధించి మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు
హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇక నేటి కెరియర్ మంత్రాన్ని పరిశీలిద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: కొందరు ఉద్యోగాలు చేస్తూ సంపదను సృష్టిస్తే మరికొందరు సొంత వ్యాపారాల ద్వారా సంపాదిస్తారు. కొందరు షేర్లు, బాండ్లలో పెట్టుబడులు పెడితే ఇంకొందరు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకుంటారు. ఆర్థికంగా స్థిరపడడానికి అందరికీ ఒకే మార్గం ఉండదు. మీ పరిస్థితికి, లక్ష్యాలకు ఏది సరిపోతుందో తెలుసుకొని ఆ బాటలోనే సాగండి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారికి శ్రమతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు, ఇవి రెండూ కూడా కనపడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇతర వృత్తుల రీత్యా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక కర్కాటక రాశికి చెందిన యువత మీ పెద్దల మాటలు వినటానికి ప్రయత్నించాలి. మీకు నచ్చిన విధంగా, మీకు తోచిన విధంగా మీరు పనులు చేసే అవకాశం అయితే గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అధిక చికాకులు కలుగుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలబెట్టినా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం మీకు ఇవి నిరాశను కలిగిస్తూ ఉంటాయి. వృత్తిరీత్యా ఆర్థికంగా పురోగతి లేకపోవటం మీకు మానసిక అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా జాప్యం, వాయిదా, ఇవి రెండూ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. అలాగే మీ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా పనులు లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. స్నేహితులతోటి, బంధువులతోటి సమయం గడుపుతున్నా కూడా మీరు ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం, లేకపోతే మీరు ఆశిస్తున్నట్టుగా ఆర్థిక పురోగతి లేకపోవటం, వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచించటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులలో ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. స్టాక్స్లో పెట్టుబడి పెడుతున్న వారు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం వలన వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనేక విషయాలలో ఈరోజు కన్యారాశి వారికి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన యువతకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. చేస్తున్న పనులలో మీకు పురోగతి లభించటం, ఆర్థికంగా అనుకూలత అనేది కూడా మీకు కలుగుతూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. నిత్య జీవితంలో మనం పాటించాల్సిన వాస్తు సూత్రాలు ఏమిటో పరిశీలిద్దాం. నేటి వాస్తు సూత్ర: సంప్రదాయ వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొద్దిసేపు దీపం వెలిగించటం శుభప్రదంగా భావిస్తారు. ధనం, నగలు ఉంచే బీరువాను దక్షిణ లేదా పడమర గోడకు ఆనించి తెరిచినప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా ఏర్పాటు చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. ఇంటి మధ్య భాగంలో బరువైన సామాగ్రి పేరుకుపోకుండా ఉంచాలని వాస్తు సంప్రదాయం చెప్తోంది. దీనివల్ల ఇంటి శక్తి ప్రవాహం సక్రమంగా ఉంటుందని నమ్మకం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. దీంతో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా అధిక చికాకులు లాంటివి కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు దైవ చింతన, దైవారాధన, దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం,
ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మీ మనసుకి తగినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీరు పనులు చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆటంకాలు, అధిక ధన నష్టం కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి అనేక సమస్యలు ఎదురవ్వటం, దాని వలన మీకు చికాకు కలగటం, ఇవి రెండూ కూడా కనపడుతున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తులకి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. పెద్దల అనుమతితోటి అనేక పనులు పూర్తి చేసే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. స్టాక్స్ పైన పెట్టుబడి పెడుతున్న వారికి అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతకి కూడా ప్రత్యేకించి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే యువత మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు స్నేహితులతోటి మీకు మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయుడి వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కుటుంబము, కుటుంబ శ్రేయస్సు, దీంతో పాటు వీరి వైవాహిక జీవితము, వ్యాపారంలో భాగస్వామ్యం, ఉద్యోగము వీటిపైన ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబంలో అనేక సమస్యలు ఉండటము, ఆ సమస్యలకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన యువత ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షలకు వెళుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా పురోగతి సాధించడానికి సక్సెస్ టిప్స్ ఏంటో పరిశీలిద్దాం. నేటి సక్సెస్ టిప్: ఒక మంచి ఆలోచన జీవితాన్ని మార్చగలదు. అందుకే ఆలోచనలను ఎప్పుడూ సానుకూలంగా ఉంచండి. సమయం విలువ తెలిసిన వారికి విజయం దూరం కాదు. విజయం అనేది గమ్యం కాదు, ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకునే ప్రయాణం. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం వలన ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీరు ఇబ్బందులు పడే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. అనేక సమస్యలు ఎదుర్కోవటము, సమస్యలకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనేక సందర్భాలలో ఇబ్బందులు అనేవి మీకు కనపడుతున్నాయి. మకర రాశికి చెందిన యువతకి కూడా అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటం, చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి, దీంతో పాటు అనుకున్న విధంగా మీకు ఎందులోనూ కూడా పురోగతి లేకపోవటం మీకు నిరాశని, నిస్పృహని కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి పూజించటం, అలాగే కృష్ణుని అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయాల్లోనూ జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. దీనికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శత్రువుల వలన, ఉన్నతాధికారుల వలన సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యము, ఉద్యోగము, వారితోటి మీ యొక్క జీవన శైలి, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన యువత కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం.
మీరు శారీరకపరమైన ఇబ్బందులు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. వ్యాయామం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు స్నేహితులతోటి, బంధువులతోటి లేదా ఇతర వ్యక్తులతోటి మీకు మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఉద్యోగము, వ్యాపారము, దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం, వీటి గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయటం వలన కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన యువత, వీరికి మాత్రం అనేక విషయాలలో మంచి మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేయటము, ఉద్యోగరీత్యా అనుకూలత, వ్యాపార రీత్యా సానుకూలత, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి స్తోత్ర పఠనం చేయటం, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు మంచి ఫలితాలు కనపడతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ మాసం మొదలైన సందర్భంగా శ్రావణ లక్ష్మి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శ్రావణ లక్ష్మీ దేవి అయి నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపించటం వలన గృహంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలించటంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తుంది. నేటి రాశి ఫలాలను గనక పరిశీలిస్తే ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈ రోజు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. సోమరితనం లేకుండా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ రోజు మీరు శుభవార్తలు వింటారు. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. తన భర్త జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీనారాయణలను, పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం చేకూరుతుందని మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో పగటిపూట నిద్రపోరాదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ద్వారలక్ష్మీ పూజ అనే పేరుతో గడప పూజ నిర్వహించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపం కాబట్టి శ్రావణ మాసంలో ఇంటి ఇల్లాలు ఎట్టి పరిస్థితుల్లో కన్నీరు పెట్టరాదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. దేవేంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు. ఆయన సృష్టికర్త. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సృష్టికర్త అంటే ఈ లోకములను సృజించినటువంటి వాడు. అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు. ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి. అది గుణములను కలిగి ఉండుట అంటే వారి మాట మీద ఒక విశ్వాసం, వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం, వారికి పెద్దరికాన్ని ఇవ్వడం. అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వరు, ఆయన వాక్కు వినపడుతుందంతే. ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు.
పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి. ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు, ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి. తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి. వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి. ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను. ఈశ్వరుడి యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యమూ నెరవేరదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుషకారమునకు దైవము యొక్క సహాయము తోడు కావాలి. నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, 99 పాళ్ల నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు. అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మమయ్య వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు.